కథలోకి వెళ్ళే ముందు అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనుషులు దూరమైన జ్ఞాపకాలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. పరుగుల ప్రపంచంలో మనం ముందుకు వెళ్తున్న మన మనసు మాత్రం ఎప్పుడూ ఆ పాత ఊరు, ఆ పచ్చని పొలాలు, ఆ చిన్ననాటి అల్లరి కోసమే వెతుకుతూ ఉంటాము. గుర్తుందా మీకు చిన్నప్పుడు మర్రి చెట్టు కింద ఆడిన ఆటలు, అవ్వ తాత చెప్పిన కథలు? టెక్నాలజీ పెరిగిన మారిని ఆ పాత బంధాల గురించి రామేశ్వరం గారి మాటల్లో విందాం రండి. రామేశ్వరం ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. హైదరాబాద్లోని తన పాత ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు. అతని జీవితం చాలా సాధారణంగా సాగిపోయేది. ఉదయం నడక, పుస్తకాలు చదవడం, కానీ అతని మనసులో చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పుడూ జీవించేవి. అతని చిన్ననాటి ఊరు ఒక చిన్న గ్రామం. అక్కడి ప్రజల మధ్య ప్రేమ అతనికి ఎప్పుడూ గుర్తుండేవి. అతను తన స్నేహితులతో ఆడిన ఆటలు, చెరువులో స్నానం, పొలాల్లో పనిచేసే రైతులు అన్నీ అతని మనసులో మొదలయ్యేవి. ఒకరోజు అతని మనవలు సోమేశ్వరం గారికి వీడియో కాల్తో ఆశ్చర్యపరిచారు. సోమేశ్వరం కళ్ళు మురిశాయి. అబ్బాయి ఎలా ఉన్నావు అని అడుగుతాడు. పిల్లలు నవ్వుతూ తాత మేము బాగున్నాము, మీరు ఎలా ఉన్నారు అని అడుగుతారు. వాళ్ళు మాట్లాడుకుంటుండగా సోమేశ్వరం చిన్ననాటి కథలు చెప్పడం మొదలుపెట్టాడు. మా ఊరిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. అందులో ఒక దెయ్యం ఉందని మేము భయపడేవాళ్ళం అని చెప్తాడు. పిల్లలు నవ్వుతూ తాత మీరు కూడా భయపడతారా అని అడుగుతారు. సోమేశ్వరం నవ్వుతూ అప్పుడు చిన్నవాళ్ళం కదా, ఒకసారి నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఒక పిల్ల పక్షి పడి ఉంది. నేను దానిని తీసుకుని గూడిలో పెట్టాను. అప్పటి నుండి ఆ చెట్టు నాకు ఇంటిలా అనిపించింది. పిల్లలు ఆశ్చర్యపోయారు. వావ్ తాత, మీరు చాలా ధైర్యవంతులు అని అంటారు. సోమేశ్వరం కొనసాగించాడు. ఆ రోజుల్లో మా ఊరిలో ఒక పెద్ద పండుగ జరిగింది. మేము అందరం కలిసి రకరకాల ఆటలు ఆడాము. నేను ఒక కథ చెప్పాను. అందరూ నన్ను ప్రశంసించారు. పిల్లలు నవ్వుతూ తాత మీరు చాలా గొప్పవారు అని అంటారు. అలా ఆ వీడియో కాల్ ముగిసేటప్పటికి రామేశ్వరం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీతో మాట్లాడితే నా చిన్ననాటి జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు వచ్చాయి. ధన్యవాదాలు పిల్లలు అని అంటాడు. పిల్లలు నవ్వుతూ వస్తాము తాతయ్య అని అంటారు. సోమేశ్వరం నవ్వుతూ దూరం నుండి కూడా కుటుంబం వెచ్చదనాన్ని అనుభవించొచ్చు అని అనుకుంటాడు. అలాగా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు కిటికీ దగ్గరకు వెళ్తాడు. రామేశ్వరం కిటికీలోంచి బయటకు చూస్తుంటే హైదరాబాద్లోని ఆ కాంక్రీట్ భవనాల మధ్య ఉన్న తన పాత పచ్చదనాన్ని కనిపిస్తున్నట్లు అనిపించింది. మనవులతో మాట్లాడిన తర్వాత అతని మనసు మరింత ఉల్లాసంగా మారింది. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. పాత ట్రక్కు పెట్టెను తెరిచి అందులో భద్రతగా దాచుకున్న తన డైరీని, పాత నలుపు తెలుపు ఫోటోలను చూసుకున్నాడు. అందులో ఒక ఫోటోలో రామేశ్వరం తన చిన్ననాటి ప్రాణ స్నేహితుడు సోముతో కలిసి ఉంటాడు. సోము తనతోటి కలిసి ఉన్న ఆ మర్రి చెట్టు కింద ఎన్ని గంటలు గడిపామో అని అనుకుంటాడు. ఆ జ్ఞాపకం రాగానే రామేశ్వరం ముఖంలో ఒక చిన్న చిరునవ్వు విరిసింది. మరుసటి రోజు ఉదయం రామేశ్వరం తన మనవలకు మళ్ళీ ఫోన్ చేసి మరో కథ చెప్పడం మొదలుపెట్టాడు. పిల్లలు మీకు తెలుసా, ఆ మర్రి చెట్టు దగ్గర మేము కేవలం ఆడుకునే వాళ్ళం కాదు, ఒక రహస్య గ్రంథాలయం కూడా నడిపేవాళ్ళం. పిల్లలు ఆశ్చర్యంగా అదేంటి తాత, చెట్టు కింద లైబ్రరీనా అని అడుగుతారు. అవును, మా దగ్గర ఉన్న పాత చందమామ కథల పుస్తకాలను, బాలమిత్రులను అక్కడ ఒక పొదల్లో దాచిపెట్టేవాళ్ళం. ఎవరైనా కొత్త పుస్తకం తెస్తే అది అందరూ చదివే వరకు అక్కడే ఉండేది. ఒకసారి వర్షం పడి పుస్తకాలు అన్నీ తడిచిపోతుంటే నేను నా చొక్కా విప్పి వాటిని కప్పాను. ఆ రోజు ఇంటికి వెళ్ళాక మా అమ్మ దగ్గర పడ్డ దెబ్బలు ఇప్పటికీ గుర్తే అని సోమేశ్వరం నవ్వుతూ చెప్పాడు. పిల్లలు ఈ కథలు వింటూ తాత మేము వచ్చేటప్పుడు మీ ఊరు వెళ్దామా, ఆ మర్రి చెట్టు ఇప్పటికీ ఉందా అని అడుగుతారు. రామేశ్వరం గొంతు కాస్త భారమైంది. ఊరు మారిపోయింది అబ్బాయి, కానీ ఆ చెట్టు మాత్రం అలాగే ఉంది. అది మన కుటుంబం చరిత్రకు సాక్షి అని చెప్తాడు.
రామేశ్వరం తన మనవుల కోసం ఒక నిర్ణయం తీసుకుంటాడు. తను కేవలం కథలు చెప్పడమే కాదు, తన జ్ఞాపకాలను ఒక పుస్తక రూపంలో రాయడం మొదలుపెట్టాడు. నా జ్ఞాపకాల ఊరు అని దానికి ఒక పేరు పెట్టాడు. ప్రతిరోజు ఉదయం పూజ చేశాక తన చిన్ననాటి విశేషాలను, అప్పటికి మనుషుల మధ్య ఉన్న నిష్కల్ముష్యమైన ప్రేమను అక్షరాబద్ధం చేయడం మొదలుపెట్టాడు. వారాలు గడిచాయి. ఒక ఆదివారం ఉదయం ఇంటి ముందు కారు ఆగిన శబ్దం వినిపించింది. రామేశ్వరం బయటకు వచ్చి చూసేసరికి మనుషులు పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుంటారు. తాత, మేము వచ్చేసాం. ఇప్పుడు ఆ మర్రి చెట్టు కథకు మాకు ప్రత్యక్షంగా చెప్పాలి అని అరిచారు. రామేశ్వరం కళ్ళల్లో ఆనంద బాష్పాలు సుడులు తిరిగాయి. తిరిగి ఉన్న ఆ పాతింట్లో మళ్ళీ ప్రాణం వచ్చినట్లు అయ్యింది. ఆయన రాస్తున్న పుస్తకాన్ని వారికి చూపిస్తూ, ఇదిగో మీకోసం నేను దాచిన నా ప్రాణం ఇది. ఇందులో మీ తాతయ్య చిన్ననాటి ప్రపంచం ఉంది అన్నాడు. ఆ సాయంత్రం అందరూ కలిసి కూర్చొని పిండి వంటలు తింటూ పాత కథలు చెప్పుకుంటూ గడిపారు. రామేశ్వరానికి అర్థమైంది, జ్ఞాపకాలు పంచుకున్నప్పుడే అవి సజీవనంగా ఉంటాయి, ప్రేమిస్తేనే బంధాలు బలపడతాయి అని అనుకుంటారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం.